దేశం బబులో చెప్పాలి. ఏ దేశం? బబులో అనే దేశం ఉంది. ఆ దేశంలో ఒక రాజుగారు ఉన్నారు. ఎవరున్నారు? రాజుగారు ఉన్నారు. ఓకే, రాజుగారు ఏం చేశారంటే వేరే దేశం మీదకి దండెత్తి అక్కడి నుంచి నలుగురు పిల్లల్ని తీసుకొచ్చారు. అందులో నలుగురు వాళ్ళు ఉన్నారు, బాయ్స్ నలుగురు తీసుకొస్తే అందులో ముగ్గురు ఎవరంటే షడ్రకు, మేషకు, అబేద్నెగో. ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరు అంటే దానియేలు. ఏం పేరు చెప్పాలి? ఏం పేరు? దానియేలు అంటాడు. దానియేలు అంటే దానియేలు. కాబట్టి కూడా బయట నువ్వే ఈయన ఎవరంటే దానియేలు అన్నమాట. ఎవరైనా దానియేలు మోపండి, అక్కడ మోపండి, అటువైపు తిరిగి మోకండి. రెండు చేతులు పైకి. ఆయన ఎవరంటే దానియేలు. ఎవరైనా ఏం చేస్తాడు? దానియేలు ప్రార్థన చేస్తాడు. రోడ్డు మీద అటు ఇటు చూస్తాడు, ప్రార్థన చేస్తాడు. ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. లోపల ఇంకేమంటున్నారు? మంత్రులు ఉంటాడు కదా. నాన్న ఎలా కాదు, నువ్వే ఇద్దరు వచ్చారు. నువ్వు ఇద్దరు ఎవరంటే వీళ్ళిద్దరు ఎవరంటే మంత్రులు అనమాట. ఎవరు? మంత్రులు. బాగున్నారా? ఇలా మంత్రి కాదు, సైనికులు ఇద్దరు. మర్చిపోయారు. వీళ్ళిద్దరు ఎవరు? సైనికులు. అందుకనే ఒకే కలర్ వేసుకున్నారు అనమాట. మీరు చూసారా పోలీసు వాడికి ఉంటాయి క్యాప్లో? అలాగే ఇద్దరు మంత్రులు అనమాట. ఆ దేశంలో రాజు గారికి సహాయం చేసే సైనికులు. ఎవరైనా సైనికులు. ఈయనేమో మంత్రి గారు. రాజు గారు చంద్రగా ఉన్నాడు, మంత్రి గారు కలుపుకున్నారు అనుకుంటే కొన్నిసార్లు అలాగే ఉంటారు. ఏం చేస్తున్నారు? ఇల్లు వీళ్ళందరూ ఎలా అంటే రాజు గారి దగ్గర పనిచేసే మంత్రి గారు, వీళ్ళిద్దరు సైనికులు. ఓకే, ఇప్పుడు రాజు గారు ఏం చెప్పారంటే మంత్రి గారితో, ఎవరక్కడ చెత్త మహాప్రభు, మన రాజ్యం ఎలా ఉంది? చాలా బాగుంది. ప్రజలందరూ ఇప్పుడే చికెన్ తిని ఏదో తాగారంటే సోడా తాగి సంతోషంగా ఉన్నారు. నేను అడిగింది, చికెన్ తిన్నారా, పట్టుబడి తిన్నారా, నిమ్మ సోడా తాగారా, మామూలు సోడా తాగారా అని కాదు. రాజ్యం ఎలా ఉందని అడిగారు. రాజా మీరు బాగుంటే రాజ్యం కూడా బాగుంటుంది. నేను బాగానే ఉన్నా. రాజ్యం సంగతి ఏంటి? ప్రజలందరూ బాగున్నారు కానీ మీరు ఇష్టపడి తీసుకొచ్చారు కదా. దానియేలు ఆయన మాత్రం రోజు 3 సార్లు దేవునికి ప్రార్థన చేస్తాడు. మీరేమో అలా చేయకూడదు అన్నారు. అలా చేసేవాడిని ఏం చేయాలో మీ ఇష్టం. దానియేలుని అలాగే గెలిపించాడు. అలాగే మహాత్ముడు చెయ్యానికి ముందు కట్టుకోవద్దు. 2 చేతులు ముందు కట్టాలి. బాబు దానియేలు రాజా తమరు పిలిచారట. అవును పిలిచారు. నీ పద్ధతి ఏం బాగలేదు. నీ పద్ధతిని మార్చుకోవాలి. రాజా నేను మాత్రం నా పద్ధతిని మార్చుకోలేదు. ఎందుకంటే నా దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసేవాడు. కాబట్టి నేను మాత్రం మీకు గౌరవం ఇస్తాను కానీ నా దేవునికి ప్రార్థన చేయకుండా నేను ఉండలేదు. ఇంకొకసారి చెప్తున్నారు,
గట్టిగా చెప్పాలి. ఇంకొకసారి చెప్తున్నా. నీ 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 ఆలోచన మార్చుకో, నీ పద్ధతి మార్చుకో, లేకపోతే నేను సింహాల ఫోన్లు వేసేస్తాను. రాజా, నన్ను సింహాల ఫోన్లు వేసినా పర్లేదు, నా దేవుడు నన్ను రక్షిస్తాడు. ఇంకొకసారి ఆలోచించు. రాజా, నీకు ఆలోచించేది ఏం లేదు. నేనేం చేసినా నా మంచిది. నేను నన్ను ఎక్కడైనా పర్వాలేదు, నా దేవుడు నన్ను రక్షిస్తాడు. ఎవరక్కడ? దానియేలు తీసుకెళ్ళి సింహాసనంలో పడేయండి. నా మాట వినట్లేదు. ఉదయం ఏం పెట్టద్దు సింహాలకి, మధ్యాహ్నం కూడా ఏం పెట్టదు, సాయంకాలం వరకు చూద్దాం. అప్పుడు కూడా నా మాట వినకపోతే సింహాల ఫోన్లు వేసేద్దాం. అలాగే దానియేలు ఇంకొకసారి చెప్తున్నారు, నీ మనసు మార్చుకో. లేదు మహాత్మ, నేను మాత్రం ఆ దేవునికి ఆ దేవునికే ప్రార్థన చేస్తాను. ఎందుకంత పట్టుదల దానియేలు? మానేసి కదా ప్రార్థన చేయడం? లేదు రాజా, నా దేవుడు అంత గొప్పవాడు. సింహాసనంలో నుంచి రక్షిస్తాడు. రక్షించకపోయినా పర్వాలేదు, నా దేవుణ్ణి నేను విడిచిపెట్టలేదు. ఎవరక్కడ? చిత్తం మనప్పుడు గట్టిగా దానియేలు తీసుకెళ్ళి సింహాసనంలో పడేయండి. అలాగే మహాప్రభు. రాజా, ఉదయం సింహాలకి ఏమీ వేయలేదు, మధ్యాహ్నం కూడా వేయలేదు. దానియేలు వేసేయమంటారా, దానికి మేత పెట్టమంటారా? ఏమీ వద్దు, దానియేలు అందులో పడేయండి. పట్టు తీసుకెళ్ళాలి మరి. అలా చూపించాలరా, అటు అలా చూస్తా ఉన్నాడు దానియేలు. రే అటు చాలా చూడు, దానియేలు వైపు రాజా, నీకేమన్నా ప్రత్యేకమైన భోజనాలు ఏమొద్దు, నాకు ఆకలేట్లేదు. గట్టిగా చెప్పాలి, ఏమొద్దు, నాకు ఆకలేట్లేదు. డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టమంటారా? వద్దు, నాకొద్దు. మీకు నిద్ర పట్టాలంటే డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టాలి. వద్దని చెప్పానా? మరి ఏం కావాలి? పోటీ పెట్టమంటారా? వద్దు, నాకు ఎవరు కనపడక. అమ్మయ్య, దానియేలు బ్రతికాడు, చనిపోయాడు. అనవసరంగా సింహాసనంలో వేసేసారు. అయినా దేవుడు అంత గొప్ప దేవుడా? చూద్దాం ఏం జరుగుతుందో.
చూద్దాం ఏం జరుగుతుంది. రోజు సింహాలు వచ్చేసి రోజు సింహాలు వచ్చేసి సింహాల అరుపులు కూడా వినపట్లేదు. ఇప్పుడు సింహాలు అరుపులు కూడా వినపడలేదు. దానియేలు నుంచి సౌండ్ రావట్లేదు. దానియేలు నుంచి సౌండ్ రావట్లేదు. ఏమైందో ఏంటో. ఏమైనా ఏంటో. అయినా ఆయన దానియేలు దేవుడు దానియేలు దేవుడు తప్పకుండా రక్షిస్తాడని తప్పకుండా రక్షిస్తారని అనుకుంటున్నాను. అనుకుంటున్నాను. ఇలాగే ఇలా తిరిగారు. జీవము గల జీవము గల దేవుని సేవకుడు పైన దానియేలు నీ దేవుడు నిన్ను రక్షించిన వందనములు. నా దేవుడు నన్ను సింహాల బోన్లో నుండి సింహాల నోట నుండి నన్ను రక్షించాడు. నా దేవుడు గొప్ప దేవుడు. దానియేలు క్షమించు దానియేలు. నువ్వు అర్జెంటుగా సింహాల బోన్లో నుంచి బయటకు వచ్చారు. సింహాలు నిన్నేం చేయలేదు కదా. నన్నేమీ చేయలేదు. నా దేవుడు సింహాల నోళ్ళు మోయించాడు. సింహాలు అరవడం సింహాలు కాకేసి వెళ్తున్నాను. ఇప్పుడు నా మోహన్ ఎంత వెంటనే మాట్లాడాలి. ఇలా తిరగాలి. అదే పొజిషన్లో ఉంటారు. వెనక్కి వెళ్ళిపో. ఈ తర్వాత మ్యాచ్ ఆడతారు. అది అలా ఉండండి. ఇట్లా వచ్చేది దానియేలు సింహాలు నిన్ను ఏమీ చేయలేదా. నీ చెవు కానీ ముక్కు కానీ ఏమీ కొట్టలేదా. ఆ దేవుడు తన దూతను పంపి ముందుగానే సింహాల నోడు మోయించాడు. ఇందు మూలముగా ప్రజలందరికీ కడప ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఈ రోజు నుండి దానియేలు దేవుడే నిజమైన